నిన్న ఆయన ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు, ఖమ్మం పోలీసు వచ్చి ఎత్తుకొని పోయింది. అంటే ఇంత నికృష్టంగా ఒక మాఫియాని ఎంతగానే అనలేదు, ఒక మాఫియానే ఇంత నికృష్టంగా పనిచేస్తుంది. కిడ్నాప్ లేంది, కేసులేంది, అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంది, ఇంత నికృష్టంగా ప్రవర్తించడం ఏంది. అందుకే అసెంబ్లీలో వదిలిపెట్టాం, ఈ కేసులన్నీ ఎత్తేసేదాకా మండలిలో అసెంబ్లీలో వదిలిపెట్టాం. మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు కట్టించేదాకా వదిలిపెట్టాం. గల్లా పట్టుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం శాసనసభలో, శాసన మండలిలో. అట్లాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూలగొడుతూ కనీసం వాళ్ళని 5 నిమిషాలు కూర్చొని మొత్తం సామాన్య నష్టం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం కట్టివ్వాలి. కనీసం కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నష్టపరిహారం కింద. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కాదు మీరు ఇవ్వాల్సింది, వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు 8 లక్షలు పెట్టి కట్టుకున్నారు అక్కడ, సొంత ఇల్లు కదా అని. వాళ్ళకి ఎంతైతే నష్టపోయారో అంతే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇచ్చేది సరిపోదు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి, మూసి కాడ అక్కడ ఇక్కడ. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. మీకు సిగ్గంటూ ఉంటే మీరు కదా చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కట్టింది. ఇవాళ మీ రెవెన్యూ మినిస్టరు, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మీ మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మీరు కదా శిఖంలో ఇండ్లు కట్టింది. ఇవి కూడా కొట్టండి ముందు. ఇవి ముట్టకుండా అధికారులందరూ ఇంకేం పని లేనట్టు పేదవాళ్ళ మీద పడ్డమైంది. అందుకే మా పార్టీ తరపున మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తూ మా అజయ్ గారు, మా మధు గారు, మా గాయత్రి రవి గారు, ఇంకా మా నాయకులందరూ కూడా ఎవరెవరైతే తోడ్పడ్డారో, మొన్న బ్రహ్మాండంగా అక్కడ పనిచేశారో వారందరికీ కూడా బాధితుల తరపున నిలబడ్డందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి న్యాయం జరగలేదు, ఎరకొర చర్యలతో ఎలాంటి న్యాయం కూడా ఆ బాధితులకు జరగదు. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా కూలగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి. అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముందు మంత్రులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి we will take them to task, we'll bring justice. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది.